కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల, దేవ్ నరేంద్ర రెడ్డి గారి పట్టుదల వల్ల ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం వచ్చినందుకు ఆ ప్రభుత్వం చెట్టు కింద మనం అందరం కూర్చున్నాం. దీన్ని ఫలాలను ఏదో విధంగా మనం అందరం తలా ఒకటి తిన్నాం. టైం వస్తుంది. కాబట్టి పార్టీ మీద కానీ వ్యక్తుల మీద నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, కేసీఆర్ కుటుంబం మొత్తం నాయకుడిని ఎట్ల కింద లాగాలి, రేవంత్ రెడ్డి గారిని లాగితే కాంగ్రెస్ పని అయిపోతుందని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది రామచంద్ర నాయకుడిని ఎట్లా డిఫెండ్ చేయాలి, రామచంద్ర నాయకుడిని ఎట్లా చేయాలని చెప్పి గుర్దేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఎప్పుడైతే నాయకుడు కింద దారిలో మీరు దారిపోయినట్టు చెట్టు కింద మొదలు పోయిన తర్వాత కొమ్మలేమని ఉంటాయి, అది కూడా ఎండిపోతాయి. మళ్ళా మరి అవమానం పాలు కావడం, మళ్ళా అక్రమ కేసులో బారిన పడడం, ప్రజలకు ఎలాంటి ఫలాలు అందించలేని పరిస్థితుల్లో మనం పోవడం మంచిదా? మీరు కలిసికట్టుగా ఎవరు మీరు పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏ నిర్ణయమైనా దాన్ని పట్టుకొని నడవడం మంచిదా అనేది డిసైడ్ చేసుకోవాలి. దయచేసి పునాది ఒక ఏరు మీకు ఎప్పుడన్నా చిన్న మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద ఒక సైడ్ కాట వేయండి. ఆ కాట వేసిన మందం పైన చెట్టు ఉంటుంది. మీరు ఎంతమంది కాట వేసిందో అంతమంది ఒక ఏరియా అక్కడ పైన ఇంపాక్ట్. ఇక్కడ కాట వేసింది మీరు ఒక 3 ఇంచులు 4 ఇంచులు ఉంటుంది, 2-3 కొమ్మలు ఎండిపోతాయి. సో ఎవరన్నా నాకు కింద కాట వేస్తున్నారంటే పైన మీరు కూడా ఎండిపోతుంటే లేక అంతకంటే ఇంకేముండదు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు ఫలాలు అందుతా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి